కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భూముల వివాదంపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకొచ్చి రాజకీయ ఆరంగేట్రం చేసిండు. నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్, నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న మాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులుందో దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాల, సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవం ఇస్తూ వచ్చిన పోన్లే అని. కానీ నీవెంత దూరం ఎగబాకినావంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేసినావు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీవు చెప్పిన చరిత్ర నీకే చెప్తున్నా. ఇకపోతే నీవు చేయబట్టే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందరూ ఇబ్బందుల పాలైనరు. అప్పుడున్న జనార్దన్ గౌడ్ గారు కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆకుల శ్రీనివాస్ గారు కానీ, ఎల్లారెడ్డిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ గారిని కూడా రోడ్డు మీదకే తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి యావత్తు మందిని ఇవాళ తన్నులు తిన్నటువంటి పారిపోయి దాడికి వచ్చినటువంటి మహేందర్ రెడ్డిని కూడా కనీసము ఆ ఊరి సర్పంచ్గా ఆయనంతలా అయింది, కానీ ఆయన ఒక్క పదవి కూడా ఇప్పించలేదు. నువ్వు ఎవరిని కామారెడ్డి కాన్స్టిట్యున్సీని దాటి నిన్ను కాదని రాష్ట్రానికి ఎవరిని పోనివ్వలేవు. ఇటీవల పోయింది ఒక చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే నిన్ను కాదని పోయింది. అది తప్ప నువ్వెవరిని కూడా రాష్ట్రంలో ప్రధాన పోస్టులో ఉంచే ఆలోచన పార్టీ పోస్టులో కాదు, ప్రభుత్వం పోస్టులో కూడా ఉంచావు. నిజామాబాద్లో 4గురికి కార్పొరేషన్లు వస్తాయి, బాన్స్వాడలో వస్తాయి, కానీ కామారెడ్డిలో రాదు. 30 ఏళ్ళు నీ వెనకాలే తిరిగినా ఇంకా కామారెడ్డిలో కౌన్సిలర్ స్థాయో ఆ కింది స్థాయి ఉండాల్సిందే తప్ప పైకి ఎదగనియో. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తగదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చినావు. ఇవాళ నీకు మర్యాదగా గౌరవంగా మర్యాదగా చెప్పి చూసి కాని పక్షంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. అసెంబ్లీలో ఉందాగా ఉండాలి. వరల్డ్ క్లాస్ హైదరాబాద్లో 3rd క్లాస్ పాలిటిక్స్ ఉండకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మనిషిని ఇవాళ నేను చిన్న లాస్ట్ అండ్ లీస్ట్ బూత్నే మాట్లాడే పరిస్థితికి, వాడు వీడనే పరిస్థితికి తీసుకొచ్చింది నీవు కాదా? ఇవాళ అది అయిపోయిన తర్వాత లేని ఆరోపణలు చేస్తున్నావు. సరే, ఆరోరా కాలేజీలో అయినా, శిశు మందిర్లో అయినా, కామారెడ్డి కాలేజీ భూముల్లో అయినా ఎవరు ఏం చేశారనేది ఇంతకుముందు రంజిత్ మోహన్ గారు చెప్పారు. ఆయన అప్పటి నుంచి వెంటున్నటువంటి వ్యక్తి, స్వయంగా ఆయన సంతకాలతోని ఆయన చూసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరికి చేశారు, 142 ఎకరాలు ఎవరెవరికి చేశారు అనేది డీటెయిల్ చెప్పారు ఆయన. మిగతా భూమిని కూడా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆయన చేసినటువంటి ఇది భూములు. ఈ శిశు మందిర్కి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చిరు, దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నది, అది అమ్మలేదు. నీకేది దోస్తే అది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడురి, వాని దో తిప్పుతాం, వాయిని పాయింట్ తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం, పలగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓంది పలుగుతుంది అనేది. అన్న, ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందటున్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టించుకో, ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చినాం. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు.
రేపొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చినాం. నేను అనుమానించినట్టు ఇలా ఆ పనికి పూనుకున్నారు. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నవో అది ప్రూవ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్షకు అర్హులు నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కొనివే రా, నేను ఒక్కొన్ని వేస్తా, ప్రెస్ ఉంటారని చెప్పినాం. ప్రెస్లో కూడా ఆఫీసర్లు దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పినాం. ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఇచ్చినామో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం. కానీ కార్యకర్తలు